సో ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కూడా ఇలా డప్పు పట్టి కొడుతుంటే కూడా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకు అని అంటే డప్పు పడితే ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే పట్టాలి అని చెప్పి కూడా అంటూ ఉంటారు. అంటే నేను అదే చెప్తున్నా కదా మీకు, ఒక సామాజిక వర్గానికి సో మధ్యలో ఎప్పుడు మీరు డిస్టర్బ్ కాలేనా డప్పు వల్ల? నేను ఎప్పుడు డిస్టర్బ్ కాలే. నన్ను చేయడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. ఒక ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. సో ఎలా ఉండే వాళ్ళ రిసీవింగ్ కానీ, సో ఏమనిపించింది ఆ రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు? అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చెప్పాలి. సో చాలా మందికి ఇష్టమైన సింగర్ అంటే సో తెలంగాణ అంటేనే గద్దర్ అన్న అని చెప్పి పిలుస్తుంటారు. అవును. సో రీసెంట్ గా తను చనిపోవడం జరిగింది. సో అది చాలా, ఆయన చనిపోవడం అంటే అది చాలా బాధాకరమైన విషయం. గద్దరే. ఈ మధ్య కొంతమంది యూట్యూబ్లో పేర్లు చెప్పాను కానీ నేను గద్దర్ వారసుని. ఎవరు గద్దర్ అసలు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో అందరు షాక్ అవుతున్నట్టు, ఏంటి ఎప్పుడు ఇంట్రో చెప్తాడు, ఈరోజు డప్పు తీసుకొని వచ్చినని. సో ఒక స్పెషల్ గెస్ట్ని అయితే ఈరోజు మన ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం అనమాట. సో ఆ వ్యక్తి ప్రతి ఒక్కరికి తెలుసు. సో మరి కొద్ది రోజుల్లోనే ఆ వ్యక్తికి ఒక పెద్ద పురస్కారం కూడా రాబోతుంది. సో ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? సో ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆంధ్ర భాస్కర్ గారు మన దగ్గర ఉన్నారు. సో త్వరలోనే ఒక పెద్ద అవార్డు తీసుకోబోతున్నాడు. సో చాలా గర్వకారణం అనమాట అది. సో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? సో కొన్ని రోజుల్లోనే అవార్డు తీసుకోబోతున్నారు. సో ముందే మనం ఆ ఇంటర్వ్యూకి విషయం ఎందుకో దాని తర్వాత దొరకడం మనకైతే తెలియదు. సో అన్న బిజీ అయిపోయి ఉంటాడు. సో అన్ననైతే నేను ఇంట్రడ్యూస్ చేస్తా. సో అన్న నమస్తే. నమస్తే తమ్ముడు. నమస్తే అన్న. అలాగే ఎట్లయినా సరే నమస్తే అన్న, సరే డప్పు కొట్టినా సరే, ఎట్లయినా సరే. ఓకే అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు మన స్టూడియోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మీ ఇన్నర్ ఫీలింగ్ ఏందన్న? ఎట్లా అనిపిస్తుంది అంటే అంత పెద్ద అవార్డు రావడం? అంటే ఈ అవార్డు ఈక్వల్ టు పద్మశ్రీ అనుకోవచ్చు. అవును, అనుకోవచ్చు. యువకులకు పద్మశ్రీ లాంటి అవార్డు చాలా అంటే సంతోషకరం. చాలా అంటే ఒక డప్పు అంటే ఒక విస్మృతానికి గురైనటువంటి వాయిద్యం. అంటే ఒక సంగీతానికి అమ్మ లాంటిది. కాబట్టి అలాంటి అమ్మకు 2024 సంవత్సరంలో 1952లో సంగీత నాటక అకాడమీ ఏర్పడితే 2024 సంవత్సరంలో ఈ అవార్డు వచ్చింది. దేశంలో ఇంతవరకు డప్పుకు పురస్కారమే రాలేదు. ఇది ఫస్ట్ టైం. కాబట్టి అది నేను మన జాతుల గొప్పతనం ఒకటి, మన జాతిలో ఉన్నటువంటి డప్పు ఆర్ట్ ఫామ్, దీని వెనకాల ఉన్నటువంటి ఉత్పత్తి కులాలు అందరిది ఇది అవార్డు. కేవలం పిఎస్ ఇది మనది కావచ్చు. దీన్ని 80% ఉత్పత్తి కులాలది, 20% నా శ్రమ. కాబట్టి ఇది అందరిది అవార్డు. ఇది మూలవాసుల అవార్డు. ఇది అందరిది. అంతే. చాలా సంతోషం మన ద్వారా వచ్చింది కాబట్టి. చాలా సంతోషం అనిపిస్తుంది. సరే అన్న, చేతిలో డప్పు పట్టుకున్నాం కాబట్టి సో ఫస్ట్ అంటే ఈ జనరేషన్ ఏమైపోయిందంటే సో డప్పు వాల్యూ తెలియకుండా అయిపోయింది. తెలియదు చాలా మంది, తెలియదు. ఎవరు పడితే వాళ్ళు డప్పు కొడుతున్నారు. సో కొన్ని డిఫరెన్స్ అయిపోయింది. అంటే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి. అసలు ఈ డప్పు అంటే ఏంటిది? సో డప్పుకున్న అర్థం అంటే ఏం చెప్తారు మీరు? డప్పు అంటే ఒక తిరుగుబాటు ధనానికి, శబ్దానికి సంకేతం. డప్పు అంటే ప్రజాస్వామిక ఉద్యమాలకు మోసుకెళ్లేటువంటి ఒక సంగీత నాదం. డప్పు అంటే ఈ సంగీతానికి, వీటన్నిటికీ, శబ్దానికి ఒక అమ్మ లాంటిది డప్పు. కాబట్టి ఈ డప్పు చాలా గొప్ప వాయిద్యం. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు, డప్పు పాత్ర చాలా గొప్పది. నువ్వు పాట లేని వేదికలు ఉండొచ్చు కొన్నిసార్లు, కానీ శబ్దం లేని వేదికలు లేవు. అది డప్పు. అది డప్పు గొప్పతనం. అట్లా అంటే ఒకప్పుడు ఉద్యమ సమయంలో నుంచి మీరు చాలా ఉద్యమాలు చేశారు, పలుసార్లు జైల్లో కూడా వెళ్ళొచ్చారు. సో అప్పుడు ఇప్పుడు డిఫరెన్స్ అయితే మీరు చాలా చూసిండవచ్చు డప్పు గురించి. సో ఆ డిఫరెన్స్ మీకు ఏం గమనించారు? అంటే అప్పుడు ఇప్పుడు ఏం గమనించారు మీరు డప్పులో? నేను గమనించింది ఏంటంటే, అంటే ఎవరికి కానీ దశలో ఉంటాం కదా మనం, బాల్య దశ, తర్వాత కౌమార దశ, ఇట్లా మనకి ఎట్లా దశలు ఉంటాయో నేను కూడా అంటే ఉద్యమ దశలో ఉన్నప్పుడు దీని మీద స్పెషల్గా డప్పు అద్భుతంగా కొట్టేది, మనం నృత్యం చేసేది. కానీ దీని మీద స్పెషల్గా ఒక కోర్సు ఉంటుంది, దీని మీద స్టడీ చేయొచ్చు అనేది తెలుగు యూనివర్సిటీలో నేను మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ చేసిన తర్వాత అర్థమైంది. మా గురువు కుంపటి సూర్యభవంతరావు సార్ దగ్గర డప్పు జతులను నేర్చుకున్నాను. ఆ తర్వాత దీని మీద నేను పిహెచ్డి చేయాలనుకున్నాను. కానీ ఎందుకు ఏమో నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒకసారి యాన్యువల్ డే సెరమనీ అవుతుంది, వీడ్కోలు సమావేశం అయితే కొన్ని సంవత్సరాల క్రితము. ఆ రోజు నేను చెప్పిన
ఖచ్చితంగా నేను చేస్తే ఫ్యూచర్లో డప్పు మీదనే పిహెచ్డి చేస్తా అని ఇంటర్మీడియట్లో వాగ్దానం చేసిన, అది రియల్ అయిపోయింది. ఒక డప్పు మీద పిహెచ్డి చేస్తున్నాను ప్రస్తుతానికి, డప్పు మీద పిహెచ్డి చేస్తున్నాను. అట్లా కాబట్టి మనం దేన్నైనా స్వీకరించుకునే మనస్తత్వం నీకు ఉండాలి, నేర్చుకోవాలన్న తపన ఉంటే ఏదైనా చేయొచ్చు అని ఎన్నో కష్టాలు నష్టాలు పడి మనం ఇంత దూరం వచ్చినాం. అసలు ఈ అవార్డులు వస్తాయని తెలియదు, ఈ అవార్డుల పేర్లు ఉన్నాయని కూడా తెలియదు. అట్లాంటిది డప్పుకు వచ్చింది, అది మన ఉత్పత్తి కులాలకు వచ్చింది, అది మన తెలంగాణ గుండె చప్పుడు. అట్లా సో చాలా సంతోషంగా ఉందంట. చాలా సంతోషం. ఒక్కసారి మన డప్పు మ్యూజిక్ తోని వెల్కమ్ చెప్తాం అన్న. రైట్. ఇది డప్పు. అంటే మీరు మొన్న ఒక వీడియో చూసాను, అంటే సరిగమప అనుకుంటా కూడా, దాంతో కూడా చేయొచ్చా అని చెప్పి ఫస్ట్ టైం అనిపించింది కాదు. సో ఒకసారి అది కూడా ఒకసారి మా కోసం. అంటే ఇది నేపథ్యం చెప్పాలా మీకు. ఇది అంటే నేను చాలా రకాలటువంటి బీట్స్ను అంటే స్వరాలను డప్పు మీద పలికించిన సందర్భంగాని రీసెంట్గా పద్మ అవార్డ్స్ వచ్చినప్పుడు ప్రభుత్వము పద్మ అవార్డులు వచ్చినటువంటి వాళ్లకు సన్మానం చేసింది. సన్మానం చేస్తే అక్కడికి చిరంజీవి గారు, అట్లాగే మన ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అందరూ సీతక్క గారు, దామోదర రాజనరసింహ గారు, వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి, వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లు, కొంతమంది ఐపీఎస్లు కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ సందర్భంలో నేను చేసినటువంటి ప్రదర్శన చాలా అద్భుతంగా వెళ్ళిపోయింది, అది వైరల్ అయిపోయింది. ఆ సందర్భంగా మీరు గుర్తు చేస్తురా? అవునవును, అదే సందర్భం. సరే, తప్పనిసరిగా. ఇది మనకు డప్పులో 7 తాళాలు ఉంటాయి, ఒక్కొక్క తాళానికి 35 రిపులు ఉంటాయి. డప్పులో 5 అని కాదు 101 రకాల జతులు ఉంటాయి, 5 తాళాలు ఉంటాయి. వాటి నుంచి కండం, మిశ్రం, జంపి తాళం, ఇట్లాంటి తాళాలతోటి కూడా డప్పు ఉంటది. దాంట్లో ముఖ్యంగా ఇది పాల వరుసలలో ఒక భాగం. పాల వరుసలలో దద్దద్ద కిటతక్ దద్దద్ద దద్దద్ద కిటతక్ దద్దద్ద దన్న కిడుగు దన్న కిడుగు దన్న కిడుగు దన్ దన్న కిడుగుడు దన్న కిడుగుడు దన్న తిగుడు దన్ను. తక్కిట 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 కిడతగదు తక్కిట 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 కిడతగదు. తద్దింత 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 తకజను తద్దింత 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 తకజను. ఈ 39 సెకండ్ల వీడియో బాగా వైరల్ అయిపోయింది. నేను ఒక 3 నిమిషాల ప్రదర్శన చేసిన ఆ రోజు. చాలా అద్భుతంగా ఈ బీట్సే అందులో బాగా కవర్ అయినాయి, వీటినే వాళ్ళు ఇష్టపడ్డారు. అట్లా ఇది బాగా వైరల్ అయిపోయింది. అంటే ఈ బీట్స్ ఎలా ఉంటాయి అన్న? అంటే ఇప్పుడు మీరు మ్యూజిక్ ఇచ్చుకుంటా డప్పు కొట్టారు కదా, సో మ్యూజిక్స్ అంటే ఆ మ్యూజిక్ కి దేనికి పనికొస్తుంటది? అంటే ఇప్పుడు కీబోర్డు మీద సారీగా మా పాదానిసా ఎట్లా ఉంటుందో ఇవి డప్పుల స్వరాలు, అట్లాంటి స్వరాలు. ఇప్పుడు మన మృదంగం మీద జతులు ఉంటాయి, ఇది డప్పులో ఉన్నటువంటి జతులు. అట్లా ఇది బీట్స్ కూడా పని. ఇప్పుడు నేను చెప్పింది మీకు, నేను వాయించింది ఒక 10 దరువులుగా చేసుకోవచ్చు మనం. వీటిని 10 దరువులుగా చేసుకొని వాడిని ఇప్పుడు అంటే టెక్నికల్ గా అన్ని వచ్చినాయి, కట్ 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 చేసుకొని ఎక్కడంటే అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. కానీ గతంలో అవకాశం లేకుండే కదా, లైవ్ లో వాయిస్తేనే అది దాన్ని పేస్ట్ చేసుకునేది మన వాళ్ళు. అట్లా అది విషయం. ఓకే, సో అంటే ఈ డప్పు విషయం మనం మాట్లాడాల్సి వస్తే అన్న, అంటే ఆ సందర్భాలలో ఓకే డప్పు అంటే సో ఒక ప్రత్యేకత ఉంది, చాలా వాల్యూస్ ఉన్నాయి, చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది డప్పుకి. సో ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్స్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో కూడా ఇలా డప్పు పట్టి కొడుతుంటే కూడా చిన్న చూపు చూస్తూ ఉంటారు. అరే ఏంద్రా డప్పు కొడుతున్నావు అది ఇది అని చెప్పి కూడా చాలా సందర్భాలలో కూడా విన్నాయంట మనం. సో అలాంటి సందర్భాల్లో ఉన్న కూడా మనము ఒక 3000 మంది మహిళలకు అలాగే పురుషులకు కలిపి నిజంగా అన్న
డప్పు నేర్పిస్తున్నారంటే అది హ్యాండ్స్ అప్ చెప్పాలి. సో ఎలా సాధ్యమైంది అది? అంటే నాకు ముఖ్యంగా అంటే చిన్నప్పటి నుండి నేర్పించాలన్న తపన ఒకటి. నాకు భాష సంస్కృతి శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారు అట్లాగే సార్ బాగా సపోర్ట్ చేసిండు. ఆయనే వర్క్ షాప్స్ ఇచ్చి మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది తమ్ముడు అని నన్ను బాగా ఎంకరేజ్ చేసిండు సార్. ఈ అవార్డు వచ్చిందంటే ఈ అవార్డు రావడానికి కారణం దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద శక్తి ఇవ్వాలంటే అది డాక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారు. అసలు ఆయన్నే ఎంకరేజ్మెంట్ లేకపోతే ఎక్కడనో సావుల కన్నో పెళ్లిల కన్నో ఏళ్ళమ్మ కన్నో మల్లమ్మ కన్నో పోలేరేమ్మ కన్నో పోతరాజుల కన్నో కొట్టుకునే డప్పు ఒక సంగీత నాటక అకాడమీ ద్వారా అవార్డు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చిందంటే కేవలం బికాస్ ఆఫ్ రీజన్ ఓన్లీ 1 పర్సన్ డాక్టర్ మామిడి హరికృష్ణ సార్. ఆ సార్ వల్లనే మనం ఎక్కడనో ఉన్నటువంటి వాళ్ళము ఈ స్థాయికి వచ్చినాం. కేవలం హరికృష్ణ సార్ నన్ను బాగా ఎంకరేజ్ చేసిండు. వర్క్ షాప్స్ ఇస్తూ ఆ వర్క్ షాప్ ను మనం చేయడం వల్ల అట్లాగే ఏమంటారు నాకు ఒకటి మా గురువు భగవంతరావు సార్ గారు కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఆడపిల్లలు నేర్చుకునేది. నేను గతంలో అరుణోదయలో పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మన చెల్లెండ్లు కానీ వాళ్ళందరూ కొట్టేది. మరి ఇది అందరికీ చేరాలి అని అంటే అందరికీ నేర్పించాలి అనేది ఎక్కువ మనం అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ఆ చెల్లెళ్ళను నేర్పించడం వల్ల మనకు అది సాధ్యమైంది. నన్ను ఇన్స్పైర్ గా తీసుకొని తమ్ముడు అమరావతి సతీష్ కూడా వాళ్ళ ప్రాంతంలో డప్పులను నేర్పించండి ఆడబిడ్డలకు. అట్లా అది ఎట్లా అంటే వాళ్ళు ఏమంటారు కదా వైట్ పేపర్ లాంటి వాళ్ళు మనం తయారు చేస్తే ఎట్లా అయినా తయారవుతారు. అట్లా కేవలం హరికృష్ణ సార్ ఒకటి. అట్లాగే మనకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు సమ్మర్ సామరాయ్ పేరు మీద ఒక ఫోక్ ఆర్ట్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అప్పుడు ఎట్లా అంటే ఈ డప్పును కోలాటం జడకోపును మన బుర్ర కథను వీటన్నిటిని కూడా సుమారు 1500 మంది ఆడబిడ్డలకు నేర్పించడం మనం చిన్న చిన్న పిల్లలకు వాళ్ళు 8th 9th 10th ఇంటర్మీడియట్ వంటి వాళ్ళకు అట్లా నేర్పిస్తే అప్పుడు నాకు బెస్ట్ టీచింగ్ అవార్డు వచ్చింది సమ్మర్ సామరాయ్లో అప్పటి ప్రభుత్వంలో. అట్లా మనం ముందుకెళ్తున్నాం. హరికృష్ణ సార్ ఆయన సహకారం మరవలేంది మర్చిపోలేనిది అంతే. ఇక పిల్లలు నేర్చుకుంటారు అన్న చెప్పింది వింటారు మనం పిల్లలు వింటారు. ఎందుకు విన్నారు? ఖచ్చితంగా వింటారు. ఇప్పుడు మీరు ఇందాక ఒక ప్రశ్న వేసినారు ఇప్పటి జనరేషన్ వాళ్ళకు అని అంటే డప్పు అంటే ఒక డిస్క్రిమినేషన్ గా ఒక కులానికే అంకితం పరిమితం చేసి వాళ్ళే కొట్టాలి ఈ పని వీళ్ళే చేయాలని అంటే దాన్ని నేను డిస్ప్యూట్ చేసేసిన బ్లాస్ట్ చేసి పడేసిన. ఇది డప్పు అనేది అందరిది, ఇది తెలంగాణ వాయిద్యం, ఇది సకల జనుల వాయిద్యం కాబట్టి నేను అందరికీ నేర్పించిన. మేము మా టీంలో ఆడబిడ్డల టీంలో అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. మన డప్పుల టీంలో కూడా అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇది అందరికి నేర్పిస్తున్నాం. ఇప్పుడు అర్థమవుతుంది కొంతమందికి. అంటే డప్పు పడితే ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే పట్టాలి అని చెప్పి కూడా అంటూ ఉంటారు. అంటే నేను అదే చెప్తున్నా కదా మీకు, ఒక సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం చేసినారు. కొన్ని చోట్ల మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నేను కొన్ని చోట్ల చూసిన వాయిస్తారు. కొన్ని చోట్ల ఇప్పుడు నాకు మొదటిగా గురువు కూడా మా అమ్మ నాన్న, మా తాత, మా నాన్న అయితే ఆ తర్వాత కొంచెం మెలకువలు నేర్పించింది అనిల్ మామ అని సామాజిక వర్గం మామ. అట్లా కొన్ని చోట్ల మంచిగా వాయించే వాళ్ళు ఉన్నారు. కానీ కేవలం ఒక కమ్యూనిటీకి మీరే చేయాలని చేయడం వల్లనే అది అట్లా అయిపోయింది. అదే బాధాకరమైన విషయం. అట్లా అది బాధపడతా ఇప్పటికి బాధ అనిపిస్తుంది. ఈ మనకెంత స్కిల్ ఉండి మనం ఎంత ముందుకు పోదామన్నా చివరికి కులంకానే మన వెనకబడేస్తారు. ఇది ట్రూ. ఇది నేను క్యూబ్ టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నా ఇది, ఎందుకంటే నా జీవితంలో జరిగిన సంఘర్షణ అట్లాంటిదే. అట్లా అంటే చాలా సార్లు వెనకడు కూడా చేశారన్నమాట. నేను వెనకడికి ఎప్పుడు వేయలే సంబంధించి నేను అంటే మనం నిరూపించుకోవాలి. నేను వెనకడికి ఎప్పుడు వేయలేదు. మన దాంట్లో కూడా ఇప్పుడు ఈయన మన దాంట్లో కూడా వైరుధ్యాలు పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాటి వల్ల మనం చాలా వెనుకకు పడిపోతున్నాం. అది ఇంకా బాధాకరమైన విషయం. ఆ విషయంలో నాకు చాలా హట్ అయిన సందర్భాలు ఉన్నాయి. నేనేమంటా అంటే ఒక బండి ఇరుసు లాంటి వాళ్ళం మనం, బండికి బలం మనం కాబట్టి కళాకారుడు కూడా సమాజానికి బలం, మన జాతులకు ఇంకా బలం కాబట్టి ఎన్నైనా సరే మనం భరిస్తూ వెళ్తే ఏదైనా సాధ్యం. అట్లా సో భరిస్తూ వెళ్తే ఏదైనా సాధ్యం అంటారు. అవును. ఓకే. సో ఇప్పుడు ఈ డప్పు ఒక పేరు ప్రత్యేకత తీసుకొచ్చింది మీకు ఇప్పుడు. సో ఈ డప్పు ఎప్పుడు స్టార్ట్ చేసినారు మీరు కొట్టడం? నేను డప్పు 7 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేసిన. 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను డప్పు కొడుతున్నా. దాదాపుగా ఒక 26-27 సంవత్సరాల నుంచి కొడుతున్నాను కొరాదిగా డప్పును. చిన్నప్పటి నుంచేలే కొడుతున్నా డప్పు.
అట్లా మా తాత మా నాన్న, నేను అయ్యా అని పిలుస్తా, మా అయ్య నేను కలిసి మా ఊర్లో బొడ్రాయి పండుగ జరిగింది. అప్పుడు మా తాత మా నాన్నని దున్నను కోస్తారు, మా దగ్గర దున్నపోతును కోస్తారు, ఊళ్ళే చేసుడు అంటారు మా దగ్గర. అప్పుడు నేను డప్పు కొట్టినాం, మేము తాత, ఒక తండ్రి, మా నాన్న, నేను ముగ్గురం కలిసి కొట్టినాం. నాకు ఇప్పటికి గుర్తుంది బాగా, ఒక మెమొరీ. మా అంటే ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు, లేకపోతే మన నాగార్జున గారు, లేకపోతే వాళ్ళకు మనం అట్లా వాళ్ళందరూ కలిసి మనం సినిమాలు ఎట్లయితే చేసిరో మనకు కూడా ఇట్లాంటి అనుభవం ఉంది. సరే, అది చాలా మంచిది. అట్లా. సో కుల వృత్తి అంటే నాన్న తాతల నుంచి వస్తుంది, తాతల నుంచి వస్తుంది, ఇది తాత ముత్తాతల నుంచి వస్తుంది, అప్పటి నుంచి అలానే కాపాడుకుంటూ వస్తున్నారు. అవునవును. సో మధ్యలో ఎప్పుడు మీరు డిస్టర్బ్ కాలేనా డప్పు వల్ల? నేను ఎప్పుడు డిస్టర్బ్ కాలే, నన్ను చేయనికి చాలా మంది ప్రయత్నం చేసిరు, నేను ఎప్పుడు డిస్టర్బ్ కాలే, కాను కూడా అస్సలే కాను. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇట్లను భరించి మనం ఇంత దూరం వచ్చినాం. అవి పెద్దలు నేను లెక్క చేయను ఇబ్బందులను. అంటే ఈ జనరేషన్ ఇంకెన్ని రోజులు అన్నాయి డప్పు పట్టుకొని కొట్టుడు? ఎందుకంటే సో బయటికి వెళ్తే 2000 1500 ఇస్తారు, అంటే ఒక ఈవెంట్కి పోతే ఒక దగ్గర పోతే అన్ని పైసలు ఇస్తారు. సో ఎన్ని రోజులు బతుకుతావు అట్లా? అంటే ఇది మంచి ప్రశ్న. నేనేమంటా అంటే ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి కళాకారులకు ఆర్థికంగా ఎంకరేజ్ చేయాలి ఒకటి. ఎందుకంటే ఇప్పుడు డప్పు చివరి దశలో ఉంది, ప్లాస్టిక్ అడికి వచ్చేసినాం మనం, ఈ తోలు అస్సలు నాదమే పోతున్నది. కాబట్టి నువ్వు అన్నట్టుగా మన వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తే అప్పడం మందం ఇంత ఫుల్ బాటిల్ ఇస్తారు, మనకంటే తాగే గుణం లేదు, తాగితే చెట్టుకలు తాగుతాం హ్యాపీగా. మన వాళ్ళు తాగి చనిపోయిన వాళ్ళు చాలా మంది కళాకారులు ఉన్నారు, ఇప్పటికి కూడా తాగి రోడ్ల మీద వండుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, పడిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి నువ్వు ఏమన్నారు ఇట్లా ఎన్ని రోజులు అన్నా, కాబట్టి ఎన్ని రోజులైనా నీవు భరించు, తిని తాగడానికి పోకు, నువ్వు ఇది కళాకోణంలో వెళ్ళిపో, నీకు ఆర్థిక స్వావలంబన కూడా వస్తుంది. నేను కూడా అనుకున్నా ఈ అమ్మ ఎన్ని రోజులు కొట్టాలి, ఇది నాకు నెత్తి ఖరాబ్ అనుకున్నా, కానీ దాని లోపలికి వెళ్తే నీకు అర్థమవుతుంది లోతు. ఇప్పుడు అందువల్లనే ఎవరేమి అన్నా మనం ఒక ముందడుగు వేసినాం, మనకు దేశంలో అత్యంత గొప్ప అవార్డు వచ్చింది, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు. అట్లా కాబట్టి దానికి ఏం ప్రాబ్లం కాదు. ఇప్పుడు గతంలో కూడా ఓ గుడ్డోలు వాళ్ళకి ఇదే వివక్ష ఎదురైంది. ప్రతి కళాకారుడికి ఇట్లాంటిదే జరుగుతుంది, ఎన్ని రోజులు ఇట్లానే, కానీ దాన్ని పట్టుకొని పోతే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. అంటే డప్పుకి ఇంత వాల్యూ, ఇంత ప్రత్యేకత ఉందని చెప్పి మీరు చెప్తున్నారు. సో నేను ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు చూసిన ఈ డప్పుని, ఇప్పుడు తర్వాత ఈ జనరేషన్ లో ఈ డప్పు వచ్చింది. సో నెక్స్ట్ జనరేషన్ లో డప్పే కనుమరుగైపోతుందా? ఒకవేళ పోతే పరిస్థితి ఏంటి? కాదు, ఎందుకంటే మనం ఉన్నాం కదా ఇక్కడ, నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా అది అందిస్తాం. మన తాపత్రయం కూడా అదే కదా, మనతోటే ఈ కళ అంతం కావద్దు, రేపటి తరానికి ఖచ్చితంగా అందించాలి అనేదే మన ఉద్దేశం, నా జీవిత ఆశయం కూడా అదే. అంటే నేను అనుకుంటున్నా మేబీ ఉండకపోవచ్చు, అరే ఒకప్పుడు మన నాన్న వాళ్ళు ఉన్నప్పుడు ఉండేనేమో డప్పు అనే రోజు వస్తుందేమో అని చెప్పి అనుకుంటా. ఎందుకంటే చూస్తున్న టైంలోనే డప్పులు మారినాయి, మనకి మారుతాయి. ఇప్పుడు ఒకప్పుడు మనకు సెల్ ఫోన్లు లేవు, ఊళ్ళో ఎవరికో ఒకరికి ఉంటే మంచి చెడ్డలు అయినా వాళ్ళకి ఫోన్ చేస్తే పోయి వాళ్ళని పోయి మీకు ఇట్లా అయిందని ఆ టైంకి ఫోన్ చేస్తే ఈ టైంకి వస్తుందని అంటే అక్కడ కూర్చుండేది. ఆ తర్వాత ఏమైంది, సెల్ ఫోన్లు వచ్చేసినాయి. ఇప్పుడు సెల్ ఫోన్లు కాదు, స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి. అప్పుడు డొక్కు ఫోన్లు ఉండే, తర్వాత ల్యాండ్ లైన్ ఫోన్లు ఇంటింటికి వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడ మనం ల్యాండ్ లైన్కి వెళ్ళి వాట్సాప్, ట్విట్టర్ కాడు ఉన్నాం. ఇప్పుడు మనం అప్డేట్ వర్షన్ అదే, మొత్తం సెల్ ఫోన్ వ్యవస్థనే. బట్ కానీ మనం టెక్నికల్ గా మారిపోయినాం, దీన్ని కూడా టెక్నికల్ గా మార్చుకోవాలి మనం, టెక్నికల్ గా మార్చుకోవాలి. అట్లా మార్చుకుంటే సాధ్యం. ఇప్పుడు నేను నా ఛాలెంజ్ ఏంటంటే డ్రమ్స్ 10 మంది కలిసి కొడతారు, ఒకరు కలిసి కొడతారు, 10 డప్పులు కలిసి డ్రమ్స్ లెక్క వాయించాలి. 10 డప్పులు కలిసి డ్రమ్స్ లెక్క వాయించాలి. ఒక 10 డప్పులు నేను ఇట్లా పెట్టుకుని డ్రమ్స్ లెక్క కూడా వాయిస్తాను నేను. అట్లా అంటే అప్డేట్ వర్షన్. మనం ఇప్పుడు ఆదిమ కాలం నుండి ఆధునిక యుగంలోకి ఉన్నాం కాబట్టి మనం ఖచ్చితంగా మోడర్నైజేషన్ చేస్తూనే మూలాన్ని మర్చిపోద్దు మళ్ళా. సూపర్. అది నేను ఆ సంకల్పంతో ఉన్నా నేను ఇప్పుడు. ఓకే, సరే. తెలంగాణ ఉద్యమ సమయంలో నుంచి ఉన్నారు, పలుమార్లు జైలుకి వచ్చినారు. సో అంతా అయిపోయింది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో పాటలు పాడుంటారు, ఎన్నో స్టేజ్లు ఎక్కే ఉంటారు. సో ఈ సంవత్సరాలు గడిపిన రోజులలో మీకు ఇష్టమైన పాట ఒకటి ఇష్టం ఉండదు తమ్ముడు. నాకు 2 కొడుకులు, ఎవడు ఇష్టం అంటే ఏం చెప్తా. సూపర్ అన్న. 2 కొడుకులు ఇష్టం నాకు. పాట కూడా ఈ ఫలాని పాట ఇష్టం అని ఏముండదు. ఇప్పుడు ఉద్యమంలో వచ్చినటువంటి పాటలు ఉద్యమం అయిపోయిన తర్వాత రాలే, ఆకాంక్ష అట్లాంటిది చాలా నాకు ఇష్టమైన పాటలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని మనం పాడుతూ ఉంటాం. అట్లా కొన్ని సందర్భాలలో మీరు పాడే పాట
నాకు కొన్ని సందర్భాలలో అంటే చాలా నాకు ఎక్కువ మహనీయులు వీళ్ళందరూ ఇష్టం, గొప్ప గొప్ప వాళ్ళు. ఆ మహనీయులను నేను ఎక్కువ స్మరిస్తాను. అందులో ఇది మహరు జాతి పల్లె అది కరుణగల్ల పల్లె, మహరు జాతి పల్లె అది కరుణగల్ల పల్లె, బాబా సాహెబు నందించిన ఆత్మగల్ల పల్లె, మహరు జాతి పల్లె ఇది కరుణగల్ల పల్లె. నీ జాతి అంటరాని కంటే ఎంత బాధపడితివో, నువ్వు బడిలోకి రావద్దంటే బయట చదువుకుంటివో, గుడిలోకి రావద్దంటే చలో గుడిలోకి రావద్దంటే గుంపుతోని వస్తివో, నీ చిన్ని చిన్ని మనసు నిండా ఎన్ని చింతలుండెనో, అవన్నీ తల మోసుకొని మహాజ్ఞాని వైతివో. ఇది మహరు జాతి పల్లె అది కరుణగల్ల పల్లె, బాబా సాహెబు నందించిన ఆత్మగల్ల పల్లె. స్టేట్ సోషలిజం అంటూ రాజ్యాంగం రాస్తివో, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అంటివో, సామాజిక న్యాయం ఒకటి సాధించాలంటివో, సామాజిక న్యాయం ఒకటి సాధించాలంటివో, రాజ్యాధికారం కైతలికుల నడిపిస్తివో. మహరు జాతి పల్లె ఇది కరుణగల్ల పల్లె, మహరు జాతి పల్లె ఇది కరుణగల్ల పల్లె. గౌతముడు పూలె కబిరు గురుతుల్యులంటివో, మనువు నుండి మార్క్స్ దాకా నీ చదువుకుంటివో, అంతరాని వాడి మన వెంట రాని వాడులే, ఏ కులము లేని వాడ అది మానవత్వ జాడలే, ఏ మతము లేని వాడ అది మానవత్వ జాడలే. అంటే పాడే పాటలు కూడా ఎంత అర్థం ఉందన్న, అంటే ఆ పాట వింటుంటే ఆ పాటకు అర్థం మనం అర్థమవుతున్నారు. సో నిజంగా చాలా అద్భుతాల పాటలు పాడే ఉంటారు. ఈ పాటను మన ప్రజాకవి మిత్ర గారు రాయడం జరిగింది. మన 2014 సంవత్సరంలో 12లో రాయడం జరిగింది ఈ పాటను. నాకు ఇష్టమైన పాట ఇది, మహనీయులలో ఒక మంచి పాట, అంబేద్కర్ సార్ పాట అట్లా. ఓకే, సో చాలా మందికి ఇష్టమైన సింగర్ అంటే సో తెలంగాణ అంటేనే గద్దరన్న అని చెప్పి పిలుస్తుంటారు. అవును. సో రీసెంట్ గా తను చనిపోవడం జరిగింది. సో గద్దరన్నని తలుచుకొని ఏదైనా సాంగ్ పాడాలంటే ఏది పాడతారు? గద్దరన్నని తలుసుకొని అంటే ఇక గద్దరన్న అంటే ఒక లెజెండరీ. అవును. నాకు గొప్ప వరం ఏంటంటే అందరూ అన్న అని అంటారు, కానీ నేను అన్నను కాదు. గద్దరన్న నాకు అన్న కాదు, డాడీ. ఆయన చాలా సార్లు వేదికల మీద గానీ ఎక్కడైనా ప్రోగ్రామ్స్ అవుతారా, డాడీ భాస్కర్ కూర్చో డాడీ, మిగతా వాళ్ళందరినీ ఏరా అది ఇది అనేది. నన్ను కూడా రానేది, తప్పేం లేదులే, కానీ నేను ఆయన డాడీ అంటే ఆయన నన్ను డాడీ అనేది. అంటే అంత బాండింగ్ ఉండే మా మధ్యలో. అది చాలా, ఆయన చనిపోవడం అంటే అది చాలా బాధాకరమైన విషయం. గద్దరే, గద్దరన్న. ఈ మధ్య కొంతమంది యూట్యూబ్ లో పేర్లు చెప్పాను కానీ నేను గద్దర్ వారసుని అని అంటారు. అంబేద్కర్ వారసులు కూడా చాలా మంది అన్నారు, అంబేద్కర్ సార్ వారసులు అని. కొంతమంది అమ్ముడు వేయరు, ఈ గద్దర్ వారసులు అమ్ముడు ఓరు. గద్దరు జీవితాంతం కూడా సరే కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు జరగచ్చు, కానీ ఏ పార్టీకి వత్తాసు వలికి ఆయన పాటలు వాడలే. ఒక్క ఇజం మీద నిలబడిండు, కష్ట నష్టాలు వచ్చినా అట్లనే ఉండకపోయిండు. ఈ మధ్య కొంతమంది ఫోక్ సింగర్స్ వచ్చి ఈయన గద్దర్ అంటే ఎవరు గద్దర్ అసలు? నువ్వులు గద్దర్ పేరు చెప్పుకోవడానికి అది అర్హత లేదు అసలు వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకు. ఈ క్యూబ్ టీవీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, దయచేసి గులాబీ పువ్వే. అంబేద్కర్ సారే, జ్యోతిరావు పూలే సారే, మళ్ళీ లేరు వాళ్ళు. కన్సిరామ్ సారే. గద్దరే. ఆయన ఒక యుద్ధ నౌక అంతే. ఆయన ఏ పార్టీలకు వత్తాసు పలకలేదు. సరే చివరి దశలలో కొన్ని పొరపాట్లు జరగచ్చు, ఆయన పేరు చెప్పి మాత్రం ఈ జానపద గాయకులు కానీ లేకపోతే ఉద్యమ గాయకులు కానీ దయచేసి వ్యాపారాలు చేయకండి. ఇది నా తరఫున మీకు ఒక హెచ్చరిక కూడా చెప్తున్నా. లేదంటే నేనే మంచిగా మీకోసం సావు డప్పు కొట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కొంత దుర్మార్గులు మోపారు అట్లా గద్దరు అన్న పేరు నాశనం చేయడానికి. అది నాకు నచ్చట్లేదు. చాలా మందిని కూడా ఖండిస్తున్నాం ఈ విషయం. మీరు మాట్లాడుతుంటే ఒక ఫైరిజం కనిపిస్తుంది, అంటే ఇప్పటిదాకా ఉన్న భాస్కర్ అన్న వేరేలా కనిపిస్తున్నాడు. సో సడన్ గా భాస్కర్ అన్న అంటే ఎందుకు అంత కసి? అంటే మనము ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళం. ఫస్ట్ మనము పైరవి బ్యాచ్ కాదు, మనం ఫైర్ ఉన్న బ్యాచ్ మనది.
కాబట్టి మనం ఊరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. నేను సహించుకోలేను, ఏదన్నా అన్యాయం జరిగితే కూడా ఒప్పుకునే మనస్తత్వం కాదు. నేను తప్పు చేస్తే తనలో పడడానికి సిద్ధం, తప్పు చేస్తే ఏదైనా చేయడానికి సిద్ధం. కానీ తప్పు చేయనంత కాలం మనం ఊరికి తలకి బతకాల్సిన అవసరం లేదు. అది నేను మహనీయుల నుండి కానీ, లేకపోతే గద్దర్ డాడీ నుండి కానీ, విమలక్క మా అమ్మ నుండి కానీ, ఇంకా చాలా మంది నుండి నేర్చుకున్నది అదే. మా నాన్న నుంచే కూడా, మా నాన్న ఒక ప్రజాస్వామిక ఉద్యమాలల్లో, ఒక లెఫ్టిస్ట్ ఉద్యమాలలో పనిచేసి ఒక నక్సలైట్ జీవితం గడిపిన వాళ్ళ కొడుకుగా నాకు ఆ బాధ్యత ఉన్నది. కాబట్టి నేను ఖచ్చితంగా ప్రశ్న ఇస్తా. అది నేను అంతే అంతే, అది చచ్చిపోదు. మనం చచ్చిపోతే అది చచ్చిపోతుంది. ఓకే. సో అదే గద్దర్ అన్న గురించి ఒక పాట. గద్దర్ అన్న మీద చాలా మంచి మంచి వాళ్ళు రాసినారు. నేను కవిత్వం రాసిన, పాట రాసిన, కానీ నా దానికి ట్యూన్ చక్కగా కాలేదు. అందుకోసమే దాన్ని అది చేసినాం. కానీ గద్దర్ అన్న రాసినటువంటి పాటలలో కొన్ని పల్లవి చరణం నేను పాడి మీకు వినిపిస్తాను. అట్లాగే మా గద్దర్ అన్న నుండి నాకు ఇష్టమైన పాట నిండు ఆమాస నాడు అనే పాట, ఆడబిడ్డల కోసం రాసింది. అదొకటి. సిరిమల్లె చెట్టు కింద లచ్చమమ్మ అనేది. లచ్చమమ్మ బానిసలారాలిండిరా ఈ బాంచెను బతుకులు వద్దురా, బానిసలారాలిండిరా ఈ బాంచెను బతుకులు వద్దురా, అడుక్క తింటే మన ఆకలి తీరదు గుద్ది గుంజుకుందామురా, బానిసలారాలిండిరా ఈ బాంచెను బతుకులు వద్దురా, బానిసలారాలిండిరా ఈ బాంచెను బతుకులు వద్దురా. ఆగదు 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 ఈ ఆకలి పోరు, ఆగదు 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 ఈ ఆకలి పోరు, ఆగదు 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 ఈ ఆకలి పోరు, ఆగదు. ఈ దోపిడి పాలన గూల వరకు ఈ ఆకలి పోరు, ఆగదు 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 ఈ ఆకలి పోరు, ఆగదు. రారే రారరిరో రారే రారరిరో రారే 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 రారే, ఆగదు 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 ఈ ఆకలి పోరు. ఇట్లాంటి గొప్ప గొప్ప పాటలు గద్దర్ అన్న పాటలు చాలా గొప్ప గొప్పవి. సిరిమల్లె చెట్టు కింద పాట నాకు ఇష్టం. బట్ మనం అంత మెలోడీల నాతోటి కాదు పాడము. నిండు ఆమాస నాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి, ఆడబిడ్డ పుట్టేనాని ఓ లచ్చ గుమ్మాడి, అత్త తొంగి చూడలేదు ఓ లచ్చ గుమ్మాడి, అత్త తొంగి చూడలేదు ఓ లచ్చ గుమ్మాడి, మొగడు ముద్దాడారాలే ఓ లచ్చ గుమ్మాడి, నిండు ఆమాస నాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి. ఈ పాట కూడా నాకు ఇష్టం పాట, గద్దర్ అన్న పాట. ఓకే. సో ఆ గద్దర్ గారి పాటలు వింటూ ఉంటే పాటలాగా అనిపించదు అది. అది వింటే ఒక మోటివేషనల్ లాగా ఏదో చేయాలి, ఆ పాట వింటుంటే ఇంకేదో చేయాలి అట్లానే అనిపిస్తుంది. అంటే నేను కాలేజ్ టైం పొడుస్తున్న పొద్దు మీద సాంగ్, సో అప్పట్లో వైబ్ అది. చాలా పెద్ద పాట అది. తెలంగాణ ఉద్యమం తెచ్చిన పాటలో అదొక పాట. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అనే అద్భుతమైన పాట. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిదివేసిన పువ్వులు, ఆంధ్ర వలస ఆరిపోయిన పువ్వులు, మా పాలన మాకేనని మా పాలన మాకేనని మల్లవడ్డ గానమా తిరగబడ్డ రాగమా, మల్లవడ్డ గానమా తిరగబడ్డ రాగమా. నిజంగా నా పాట అయితే ఒక వైబు. ఉద్యమం చేనోడు కూడా ఆ పొడుస్తున్న పొద్దు పాట అంటే నడ ఉద్యమం చేద్దాం అవును అన్న వైబ్ తీసుకొచ్చింది అది. అవును. సో ఓకే అన్న, అంటే ఇప్పుడు సో చాలా మందికి కొన్ని విషయాలు తెలియదు. సరే అవార్డు తీసుకుంటున్నారు, సో అవార్డు వస్తుంది, ఓకే. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏంటి ఈ డప్పు గురించి? సో డప్పు ఎప్పుడు చేతిలో పట్టుకున్నారు ఏంటి? సో ఫస్ట్ మీరు పుట్టిన గ్రామం ఏంటి, జిల్లా? మాది సిద్దిపేట జిల్లా, మిరుదొడ్డి మండల్, అందే మా ఊరు పేరు.
అంతే. ఓకే, ఇంటి పేరు కూడా ఇంటి పేరు అనేది మా ఊరు పేరుగా అయిపోయింది ఇప్పుడు నాకు. కానీ ఒరిజినల్ పేరు వచ్చేసి నా పేరు అంగడి భాస్కర్. ఓకే, అంగడి భాస్కర్. మా ఊరు మీద ఇష్టం ఒకటి, చిన్నప్పటి నుంచి మా అయ్య చెప్తా ఉంటే, కొన్ని పుస్తకాలు తీస్తా ఉంటే మనకు రాసే అలవాటు, ఆయనే ఇట్లా రాయాలి బిడ్డ, అట్లా రాయాలని చెప్పేది మా అయ్య. అట్లా మనం 8th 7th ఆ ప్రాంతం నుండి రచనను అలవాటు చేసుకున్నాం, చిన్న చిన్న మినీ కవిత్వాలు రాయడం. అట్లా నేను చిన్నప్పుడు తెలియకుండా నోట్ పుస్తకం మెయింటైన్ చేస్తే మా నాన్న దోస్తు కామ్రేడ్ సుభాష్ అన్న నుండి చనిపోయాడు, ఎన్కౌంటర్లు చనిపోయాడు. ఆయనే నా డైరీని చూసి వీడు బాగా రాస్తున్నాడు, ఇట్లా ఉంటది అని డెవలప్ చేయాలి ఇట్లా అని చెప్పి మా అయ్యకి చెప్తే, వీడు అంగడి కాదు అందేగా ఉండాలని చెప్పిండు. అట్లా ఉన్నది కానీ దాన్ని ఆచరణలో నేను పెట్టలే. ఎప్పుడైతే ఇంటర్మీడియట్కి వచ్చిందో అప్పుడు ఒక అన్న బాలరాజు, వేముల బాలరాజు అన్న అని మా ఏరియాలో అప్పుడు వార్తలో ఉండి, ఇప్పుడు సాక్షి విలేకరు అన్న కూడా నా ప్రదర్శన, నా రచనలు చూస్తే, నువ్వు ఆయన పెట్టింది కరెక్టే, నేను కూడా మళ్ళీ నీకు పేరు పెడుతున్నా, నువ్వు అంగడి భాస్కర్ అయితే ఎక్కడుంటావో తెలియదు కానీ అందే అయితే మోగుతావు, ఖచ్చితంగా నువ్వు అందే భాస్కర్ గానే ఉండాలంటే నేను ఇక అందే భాస్కర్ గానే అయిపోయినా. ఇప్పుడు అంగడి భాస్కర్ అంటే అది కేవలం సర్టిఫికేట్ నేమ్ మాత్రమే. అట్లా అందే భాస్కర్ గా, డప్పు భాస్కర్ గానే ఎక్కువ తెలుసు. అట్లా అయిపోయింది. 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు మా ఊళ్ళోనే చదువుకున్నా. ఆ తర్వాత 8th 9th మన కొండపాక స్కూల్ వసతి గృహం ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకున్నాం. వెల్ఫేర్ హాస్టల్, స్కూల్కి పోయేది, హాస్టల్లో పడుకొని తిని అక్కడ ఉండేది. 10వ తరగతి కూడా ఎస్సీ వెల్ఫేర్ లో స్పెషల్ హాస్టల్ ఉండే. మా బ్యాచ్కి వచ్చేసరికి 10th క్లాస్ తీసేసారు. తీసేస్తే పాలమాకుల హాస్టల్లో చదువుకున్నా, పాలమాకుల హాస్టల్. తర్వాత ఇంటర్మీడియట్ గౌడ్ జూనియర్ కాలేజ్ మిరుదొడ్డి మా దగ్గర. అప్పుడు సోషల్ వెల్ఫేర్ సీట్ వచ్చినా కొంత ఫ్యామిలీ సపోర్ట్ లేదు, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనం ఇంటి దగ్గర ఉండడం మొత్తం అని ఉన్నాం. డిగ్రీ పీజీ నిజాం కాలేజ్, ఉస్మాన్ యూనివర్సిటీ నిజాం కాలేజ్. నన్ను మార్చింది కూడా అదే కాలేజీ. ఎక్కువ మనం ఇంత గట్టిగా నిలబడడానికి కూడా ఆ కాలేజీ చాలా ప్రధాన కారణం. జీవితం అది నిజాం, జీవితానికి ఒక నిజాన్ని ఇచ్చేది నాకు నిజాం కాలేజ్. అది అందుకోసమే నిజాం. దాని పేరులోనే ఉంది ఒక ఇజం అని ఒక కవిత్వం ఆ ఉద్యమ సమయంలో రాసిన. దాంట్లో చాలా గొప్ప గొప్ప వాళ్ళు చదువుకున్నారు నిజాం కాలేజీలో. ఆ తర్వాత శ్రీ రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఎంఏ తెలుగు చేసిన. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఈ డప్పు ఎంపీఏ మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఫోక్ ఆర్ట్స్. తర్వాత ఎంసీజే, ఎంఫిల్, పిహెచ్డి. ఇట్లా చదువుకున్నా. బిఎడ్ కూడా అయిపోతుంది ఇక త్వరలో, డిస్టెన్స్ లో అది బిఎడ్ కూడా చేసిన, అయిపోతుంది ఈ సంవత్సరం అయిపోతుంది అటు ఇటు. అట్లా మన నేపథ్యం. కానీ నేను ఏం చెప్తా అంటే, చదువు రాకపోయినా సరే, నీకు మినిమిని జ్ఞానం ఉన్నా సరే చదువుకో, కానీ ఏదో ఒక దశలో నీ ఫైర్ అనేది బయటకు వస్తుంది. నేను కూడా 8th వరకు 7th వరకు నార్మల్ స్టూడెంట్నే, ఎందుకంటే మా ఊళ్ళో ఉన్నా కాబట్టి. మా ఊరు దాటిపోతే నేను మంచి క్లేవర్ స్టూడెంట్ను, ఎందుకంటే అక్కడ ఇంకా మనకంటే ముద్దులు ఉన్నారు. ఆ తర్వాత మనం యూనివర్సిటీకి వచ్చినాం, మనం క్లేవర్ అయిపోయినాం. గ్రేట్నెస్ ఏంటంటే నాది డిగ్రీ గోల్డ్ మెడల్. మనము జస్ట్ అప్పుడు చదువు మిడిమిడిగా, కానీ ఇక్కడికి వచ్చినాక కసి పెరిగింది, చదవాలన్న తాపత్రయం చేంజ్ అయిపోతుంది. ముఖ్యంగా నేను ఉస్మానియా యూనివర్సిటీకి రావడానికి కారణం దరువు కళా బృందం. దరువు ఎల్లన్న, డాక్టర్ దరువు ఎల్లన్న, డాక్టర్ దరువు అంజన్న, డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అన్న, వీళ్ళే యూనివర్సిటీకి. డాక్టర్ పల్లటి నరేష్ అన్న, వీళ్ళు బాగా కారణం. మేడిరమన్ అన్న, వీళ్ళందరూ అప్పుడు అంటే దరువులో ఉండడం వల్ల నేను యూనివర్సిటీకి రావడానికి కొంచెం నన్ను ప్రేరేపించరు. నేను పుట్టుక అరుణోదయ, విమలక్క అరుణోదయ. మా నాన్న వాళ్ళంతా వాళ్ళందరూ తెలుసు కాబట్టి అట్లా చిన్నప్పటి నుండి కూడా వాళ్ళతో మంచి బాండింగ్ ఉంది నాకు. కాబట్టి మనం యూనివర్సిటీకి రావడానికి దరువు కళా బృందం అంతే. ఇక ఫ్యామిలీ నేపథ్యం అదే. మా అమ్మ నాయన ఊర్లోనే ఉంటారు, అయ్యవ్వ వ్యవసాయం చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. అంటే ఒక అక్క పెళ్ళైంది, తమ్ముడు పెళ్ళైంది, అక్క వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. అట్లా మనకేం ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తులు ఏం లేవు మనకు. మన చదువు ఆస్తి, కళా సంపాదనే ఆస్తి. మనకు బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవన్నీ ఏం లేవు. మన శ్రమనే అది. పెళ్ళైంది నాకు, ఇద్దరు బాబులు నాకు. అట్లా ఇద్దరు బాబులు. మీరు అన్నారు కదా నీకు ఎట్లా అన్న ఇట్లా జీవనోపాధి అంటే, మా ఆవిడ సోషల్ వెల్ఫేర్ లో చిన్నపాటి జాబ్ చూస్తుంది. ఆమె వల్లనే మనం కొంచెం ఈ సమాజంలో ఇంకెక్కువ తిరుగుతున్నాం. ఇట్లా ఇది ఎప్పుడన్నా మనం విజిట్స్ చేస్తే మిగిలితే ఇల్లు గడవడానికి, రెంట్స్ కట్టుకోవడానికి హైదరాబాద్ పట్టణంలో సరిపోతుంది. అట్లా స్పెషల్ థ్యాంక్ యూ మా ఆవిడకు. ఎందుకంటే ఆమె నన్ను అర్థం చేసుకుంది, నేను ఆమెను అర్థం చేసుకున్నా. కాబట్టి మా ఆవిడ కూడా మంచి సింగర్, మంచి రైటర్.
ఆమె పేరు గంగా జమున. మాది చాలా మంచి మ్యారేజ్, ఒక సోషల్ మ్యారేజ్ మాది. ఈ అంబేద్కర్ సార్ చెప్పినటువంటి మ్యారేజ్ మాది. ఆయనే మార్గంలో మేము ప్రయాణం చేసి దండల పెళ్లి చేసుకున్నాం మేము. అది మాకు డాక్టర్ బైరి నరేష్ అన్న మా పెళ్లి వాఖ్యాత. నరేష్ అన్న తెలుసు. అట్లా అట్లా అది మా నేపథ్యం అట్లా. నరేష్ అన్న మీ పెళ్లి చేశారు? అవును, బైరి నరేష్ అన్న మా పెళ్లికి వాఖ్యాత. వాఖ్యాత అంటే ఆయన అనుకోరాదు ఇక ఆ పరిభాషలో చెప్పాలంటే అట్లా. నా పెళ్లికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆయన్ని దగ్గరుండి పెళ్లి చేసింది. అప్పుడు ఆయన గురుకుల సెక్రటరీగా ఉండే అప్పుడు ఐజీ క్యాడర్ లో. ప్రొఫెసర్ నతానియల్ సార్, డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అన్న TNN ఛానల్ చైర్మన్, డాక్టర్ అంతా ఉద్యమకారులు అట్లా. సో అలా ఇక్కడ దాకా బయటికి రావడం జరిగింది. ఓకే, సో రీసెంట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. సో ఎలా ఉండే వాళ్ళ రిసీవింగ్ కానీ, సో ఏమనిపించింది ఆ రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు? తను మీతో మాట్లాడిన మాటలు ఏంటివి? అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చెప్పాలి. ఇప్పుడున్న దాంట్లో కూడా కొంతమంది తేడాగాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు. అయితే నన్ను అంటే ఈ ఆంధ్రజ్యోతిలో డాక్టర్ జిలకర శ్రీనివాస్ అన్న రాసినటువంటి వ్యాసం వచ్చింది. అది చదివి అసలు ఎందుకు ఈ తమ్ముడిని మిస్ అయ్యాను, ఈ తమ్ముడిని పిలిపించండి అని మన కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే సార్ వెంటనే నాకు సమాచారం చెప్తే వెంటనే వాళ్ళ OSD వేముల శ్రీనివాస్ రెడ్డి ఏదో ఉంది ఆ సార్ పేరు, అట్లా అట్లనే మన PR అయోధ్య రెడ్డి సార్ వాళ్ళు పిలిపించి చెప్తే తెల్లారి పోయినాం. పోయే క్రమంలో అడిగినారు, ఇంకా మీరు ఉన్నారా, ఇంకెవరైనా అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారంటే నాకంటే ఇద్దరు వచ్చిర్రు అని చెప్పిన. వాళ్ళని కూడా తీసుకొని అంటే మేము ముగ్గురిలో ఇద్దరం పోయినాం. డాక్టర్ రాజ్ కుమార్ అన్న అని పేరణి నృత్యానికి బంజారా సామాజిక వర్గం అన్న, ఆ పేరణి నృత్యానికి ఆయనకు నాకంటే ముందు ఉస్తాద్ వచ్చింది, ఉస్తాద్ పురస్కారం తెలంగాణ నుండి. అంతకంటే ముందు డాక్టర్ ఒగ్గురావు అన్నకు ఒగ్గు కళారూపానికి ఉస్తాద్ 2017 ఆయనకు వచ్చింది. కానీ ఈ దేశంలో ఇంతవరకు దరిద్రం ఏంటంటే ఈ కులముల పుట్టడమా లేకపోతే ఏందో తెలియదు కానీ డప్పు గొప్ప వాయిద్యం, అందరూ నమ్ముతారు గొప్ప వాయిద్యం, కానీ దీనికి చాలా లేట్గా అవార్డు వచ్చింది. ఏమన్నారు మీతో ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు? ఆయన రిసీవ్డ్ చాలా అద్భుతంగా నచ్చింది తమ్ముడు. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఎట్లయితే ఇంటర్వ్యూ చేస్తున్నామో ఆయన దగ్గరికి పోయేసరికి చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టి ఆయన్నే పరిచయం చేస్తున్నాడు మా కోసం. ఇగో ఈ తమ్ముడు అంతే భాస్కర్, ఈయన ఇగో ఈ పలానా తమ్ముడు, ఈయనకు డప్పులమ్మున పురస్కారం వచ్చింది. వీళ్ళు మన తెలంగాణ జాతిని, తెలంగాణ ఖ్యాతిని, కళాఖ్యాతిని ఢిల్లీ వరకు వినిపించారు. రిపబ్లిక్ డే పరేడ్ది కూడా ఆయనకు తెలుసు అట విషయం. ఎందుకంటే మా కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సార్ వాళ్ళకి CM ఆఫీస్కి లెటర్ పెడతారు కదా, వాళ్ళకి ఆ విషయం తెలుసు. అట్లా పిలిపించుకొని వాళ్ళందరికీ పరిచయం చేసింది రేవంత్ రెడ్డి గారే. అది నాకు బాగా నచ్చింది. మా దగ్గర ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మా దుబ్బాక నియోజకవర్గంలో, ప్రజెంట్ ఎమ్మెల్యే, మా మాజీ కాదు ప్రజెంట్ ఎమ్మెల్యే KPR. ఆయన గెలుపులో మేము చాలా ఉన్నాం, మా భార్య భర్తలు కావచ్చు. మేము డైరెక్ట్ గా మా దగ్గర మతోన్మాదం మనువాదం ఓడిపోవాలని సపోర్ట్ చేస్తే ఒక ఎమ్మెల్యే కనీసం ఒక విషయాలే ఆయన కోసం మనం శ్రమ పడ్డాం గెలువని, మనం మనువాదం ఓడాలని. అట్లాంటి పర్సన్ ఒక ఎమ్మెల్యే విషయలేదు కానీ CM పిలిపించుకోండు అంటే వాళ్ళకి తేడా అదే. నిజాయితీగా వచ్చినోడు నిజాయితీగానే ఉంటాడు, కష్టపడి వచ్చినోడు పైరవులు చేసుకొని పైసలు ఖర్చు పెట్టుకొని వచ్చినోడు గట్లనే ఉంటాడు అని అనిపించింది నాకు. దీని వెనకాల మరి ఈయన రెడ్డి సామాజిక వర్గమే, ఈయన రెడ్డి, రెండు రెడ్డిలే సామాజిక వర్గం కాబట్టి కష్టపడి వచ్చినటువంటి రెడ్డిలు ఉంటారు, కబ్జా చేసిన రెడ్డిలు కూడా ఉంటారు. కాబట్టి ఆ రెండిట్లో నచ్చింది. కొంచెం ఇబ్బంది అనిపించిన కానీ సరేలే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నన్ను పిలిపించుకొని మాట్లాడారు, మీరు చెప్తే ఎంత చెప్పకపోతే నా మనసులో అనుకున్నా, సప్పుడే కోరుకున్నా అంతే. ఈ మధ్య లైట్ తీసుకోవాలి అంతే. కొంతమంది ఉంటారు, దానివల్ల మనం కూడా రేపు ఎవరికైనా వర్క్ చేయాలన్నా కూడా ఒక జాగ్రత్త అనేది తెలిసి వచ్చింది మనకు అట్లా. సో అది మీతో మాట్లాడారు, మాట్లాడేసి వెళ్ళిపోయినారు మళ్ళీ తర్వాత. సో ఆ రోజు CM గారిని కలిసిన తర్వాత మీ ఫీల్ ఎలా ఉండే అన్న? హ్యాపీ. అసలు అక్కడికి వచ్చిన తర్వాత ఆయన అడిగిండి ఏమేమి సమస్యలు ఉంటాయి, ఏం కావాలంటే మేము డిమాండ్స్ కొని చెప్పినాము. మాకు ఇట్లా చేస్తే కొంత ఆర్థిక సహాయం, ఇల్లు లేదు నాకు, ఇల్లు పిల్లలకు చదువుకోవడానికి కొంచెం ఫీజులు కానీ లేకపోతే ఏమన్నా మంచి ఫ్రీ ఎడ్యుకేషన్ కింద మాకు ఒక డప్పు అంటే ఇది కనుమరుగయ్యే దశలో ఉన్నది. ఒక యువకుడిగా నేను అడుగుతున్నాను, నాకు ఒక 2-3 ఎకరాల జాగా ఇస్తే ఒక పెద్ద కళాక్షేత్రం పెట్టి
అందులోనే ఓ డప్పు ఒకటే కదా, డప్పులో 18 రకాల డప్పులు ఉంటాయి. మళ్ళీ చిన్న కంజర నుంచి ఇంత పెద్ద వరకు, ఇది చిన్న ఇంత పెద్దవి కూడా డప్పులు ఉంటాయి. వీటన్నిటిని మోడల్స్ గా పెట్టి ప్రతి వాళ్ళకు డప్పును నేర్పించాలనేది నా ఉద్దేశం, కళాక్షేత్రం పెట్టి. అట్లా కొంత ఆర్థిక సహాయం కూడా అడిగినాం. చేస్తా అని అన్నారు. ఎలక్షన్ కోడ్స్ ఉండడం వల్ల చేస్తా అని మాట ఇచ్చారు. జూన్ 10వ తారీఖు నాడు మళ్ళీ మాకు టైం కూడా ఇచ్చారు. టైం కూడా ఇచ్చారు. గత ప్రభుత్వము అవార్డు వచ్చిన పిలిపించుకున్న మాట్లాడే దాఖలు లేవు. వాళ్ళే నాకు అప్పుడేం రాలేదు, నాకంటే ముందు అన్నారు. కానీ పిలిపించుకొని మాట్లాడిండు. అది మీడియాలో వచ్చింది కాబట్టి మీడియా వదిలిపెట్టదు కదా, కాబట్టి నమ్మకం ఉంది నాకు, ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఓకే, సో ఎప్పుడు తీసుకోబోతున్నారు అవార్డు? డేట్ ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు, ఎలక్షన్ కోడ్ వల్ల పెండింగ్ లోనే ఉంది. అవుతుంది డేట్ మై బి జూన్ 1 ఢిల్లీలో. ఫస్ట్ వీక్ కాదు కానీ 10వ తారీఖు తర్వాత అవుతుండొచ్చు మైబీ. ప్రెసిడెంట్ చేతుల మీదకి వస్తుంది. ఇంత గొప్ప అదృష్టం చేసుకుంటే అంతే, సంతోషం అనిపిస్తుంది అంటూ. సంతోషం, చాలా సంతోషం. ఓకే, అంటే అప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారిని కలిసారు కాబట్టి కొన్ని విషయాలు చెప్పలేకపోతూ ఉంటారు. సో అంటే కొంచెం షివరింగ్ ఉంటుంది కొంచెం రాష్ట్ర ముఖ్యమంత్రి. లేదు, అట్లాంటిది ఏం లేదు. సరే, ఇంకేదైనా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారికి మన వీడియో చూస్తూ ఉంటే ఇప్పుడు, సో అతనికి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలంటే ఏం చెప్తారు మరోసారి? సాంస్కృతిక సారథి అనేది ఉన్నది కదా, దానికి వెంటనే ఒక చైర్మన్ పెట్టి, గతంలో పనిచేసినటువంటి కళాకారులు, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని కళాకారులు 550 మంది ఉన్నారు. అందులో 550 మందిలో 80% మంది డమ్మీ కళాకారులు. వాళ్ళకు ఉద్యోగం వచ్చిందన్న ఈర్ష్య నాకు లేదు. 80% మంది డమ్మీ, 20% మంది ఉద్యమాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు. కొంతమంది నిన్న మొన్న యూట్యూబ్ స్టార్స్ అయి కూడా 2వ రిక్రూట్మెంట్ లో వచ్చి డైరెక్ట్ జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. నిజమైనటువంటి కవులు కళాకారులను గుర్తించి ఇంకొక 550 మంది కాదు, ఒక 2000 మందికి పెంచి వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలి. అట్లానే కళాకారులకు ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళ పిల్లలకు కానీ, లేదా ఒక డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి పెద్దగా మీకు మినిస్టర్స్ క్వార్టర్స్ ఎట్లా ఉంటుందో అట్లనే కళాకారులకు కూడా ఒక కళాకారుల కాలనీ అని పెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తే పిల్లలు మంచిగా ఉంటారు, కుటుంబాలు బాగుంటాయి. అట్లా ఆలోచన చేయమని ఒక విన్నపం. సూపర్ అన్న. అట్లా చివరిగా మన వ్యూవర్స్ కి కానీ చూసే వ్యక్తులకు కానీ, సో చివరిగా ఒక పాటతో ఎండ్ చేయాలంటే ఏ పాట పాడతారు? గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు, గడప దాటితే సుడిగుండాలు, గండాలతో వచ్చే కష్టాలు. గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు, పంట సెల్లు పలకరించినట్టు, పాడి ఆవులు పరుగు తీసినట్టు, బర్ల మందతో మర్రి కిందికెళ్ళి ఊడలు బట్టి ఊగినట్టు, మత్తాడి మీదకి కూసున్నట్లు, దూడే వదుంకి ఉరికినట్టు. గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు, ఇష్టయ్యతో కలిసి నడిసినట్టు, ఇస్తారి వెంట తిరిగినట్టు, ఎంకట సామెనక పోయినట్టు, చెట్టు కింద మంద చేరినట్టు, జ్ఞాపకాల బరువు తరుముకొచ్చే, సంధ్య వేళల గొడ్లు ఇంటికొచ్చే. గుర్తుకొస్తుంది ఊరు మా ఊరు. ఇది మా ఊరు మీద పాట. చాలా ఒక 10 చరణాలు ఉంటది, జస్ట్ పల్లవి చరణం పాడతా. అద్భుతమైన సాంగ్ పాడాలని ఊరి కోసం. సో ఇలాంటి ఒక మంచి వ్యక్తిని, సో ఒక డప్పు ఇంత మంచి అద్భుతంగా వాయించే వ్యక్తిని, ఒక పిహెచ్డి అప్కమింగ్ అంటే రన్నింగ్లో ఉన్న వ్యక్తిని ఒక అవార్డు ఢిల్లీలో మరి కొన్ని రోజుల్లో అందుకోబోతున్నారు. సో ఈ వ్యక్తి ఇలా కాలానికి, ఇలా డప్పు చేతిలో పట్టుకోవడానికి, సో డప్పు వైపు మళ్ళడానికి కారణం ఎవరంటే ఏం చెప్తారు? కారణం ముగ్గురు ఉన్నారు. ఒకటి ఒగ్గు రవన్న, రెండోది ముక్క రమేష్ అన్న, మూడోది పృథ్వీరాజ్ అన్న. వీళ్ళు ముగ్గురు. నేను అంటే పాడుతున్న క్రమంలో ఈ ప్రక్రియ అందరు చేస్తారు తమ్ముడు అని రవన్న 2010లో చెప్పిండు. నువ్వు డప్పు వైపు వస్తే చాలా బాగుంటది, అద్భుతమైన అనేది చెయ్యి, చాలా ఫ్రీగా ఉన్నది, ప్రయోగాలు చేయొచ్చు, నువ్వు లిటరేచర్ను ఉంచుకో, రాసే ప్రక్రియ ఎక్కడికి పోదు, కానీ ఆ లిటరేచర్ నుండి నువ్వు కొంచెం డప్పు వైపు కన్వర్ట్ అయితే చాలా మంచి అద్భుతాలు చేయొచ్చు అని చెప్పేది. అట్లా ఆ అన్న మాట అందుకోసమే ఇప్పుడు మనం ఇంత దూరం వచ్చేసినాం. ఆ అన్ననే నాకు డప్పుకి అవార్డే కాదు, గతంలో కూడా ఒక ఫెలోషిప్ వచ్చింది, కేవలం ముగ్గురవని అప్లై చేసిండు. అప్పట్లో CCRT అనే సంస్థ నుండి
2013-14 సంవత్సరానికి నాకు 1,30,000 రూపాయలు అప్పట్లోనే ఫెలోషిప్ వచ్చింది. CCRT, సెంట్రల్ కల్చర్ రిసోర్స్ ట్రైనింగ్ అనే సంస్థ నుండి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి. ఆ తర్వాత ఇంకా ఇష్టం పెరిగింది డప్పు మీద, దీని మీద మనం ప్రయోగం చేయొచ్చు అని. అప్పుడు నాకు పృథ్వీరాజ్ అన్న ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి మ్యూజిక్స్ వాటన్నిటిని, అప్పుడు మనకు పెద్ద ఫోన్ లేదు కాబట్టి సెల్ ఫోన్లో కానీ ఇంట్లో ఉన్న యూట్యూబ్ తోటి కానీ ఇట్లా నువ్వు డప్పు మీద ప్రయోగాలు చేయాలని ఇంట్లో కూర్చుండబెట్టి చెప్పేది. అన్న ముక్క రమేష్ అన్న కూడా, తమ్ముడు నువ్వు ఇక్కడ సైడ్ అయితే మంచిగా ఉంటుంది, ఇది వదిలేసి లిటరేచర్ అంటే అప్పుడు నేను ఇటు సైడ్ కన్వర్ట్ అయిపోయినా. స్పెషల్గా వీళ్ళ ముగ్గురికి చాలా థ్యాంక్ యూ. ఇందులో నిజంగా ఉగ్గురవన్న గారికి అయితే ఇంకా చాలా చాలా థ్యాంక్ యూ. పృథ్వీ అన్నకు ఇట్లా. ఇంకెవరికైనా రుణపడి ఉన్నా అంటే ఎవరికి ఉన్నట్టు ఏం చెప్తారు? నేను సమాజానికి రుణపడి ఉన్నా, సమాజానికి ఈ రుణపడి ఉన్నా. నేను రుణపడి ఉన్నానంటే ఒక మామిడి హరికృష్ణ సార్ గారికి ఖచ్చితంగా రుణపడి ఉన్నా. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మా గురువు సూర్యభావంతరావు సార్కి. ఇక మామిడి హరికృష్ణ సార్ అంటే ఇక ఆ రుణం తీర్చుకోలేనిది. ఎందుకంటే మనము ఎక్కడనో ఉండేటువంటి వాళ్ళం, మనము మనల్ని ఇంత దూరం తీసుకొచ్చి అది చేసారంటే అది మామూలు విషయం కాదు అసలు. అట్లా మా నాయనమ్మ నన్ను చాలా కష్టపడి పెంచి, మా ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అది చేసి, మా నాయనమ్మ కూడా నన్ను చాలా ఇష్టంగా పెంచింది. మా నాయనమ్మ, మా చిన్నాన్న చనిపోయిండు, వాళ్ళు మన పేరెంట్స్. అట్లా వీళ్ళకి మనం వాళ్ళకి ఏమి ఇచ్చినా తీర్చలేని రుణం. మన చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చదువులు చెప్పినటువంటి గురువులకు కూడా ఏం చేసినా మనం తీర్చలేము. అట్లా తమ్ముడు. సో ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా అంటారు, నన్ను కావాల్సిన డిమాండ్స్ అవంటారు. నా ఎదుగుదలకు తోడ్పడేటువంటి వారికి, వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటా. ఓకే అన్న, సో థ్యాంక్ యూ అన్న. సో త్వరలోనే ఒక అవార్డు, ఒక మంచి పెద్ద పురస్కారం తీసుకోబోతున్నారు. సో కంగ్రాచులేషన్స్ మా ఛానల్ నుంచి, మా వ్యూవర్స్ అందరి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్ అన్న. సో ఇంకెన్నో అవార్డులు తీసుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీ విషయంలో వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు, చాలా ధన్యవాదాలు. మీకు కూడా క్యూబ్ టీవీ యాజమాన్యానికి, మీకు నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మీ అందరికీ చాలా పేరున ధన్యవాదాలు తమ్ముడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.